పారా అథ్లెట్స్ వచ్చినారు. అంటే వాళ్ళకి ప్రోత్సాహం సరిగా లేదు అన్న. మాకు ఢిల్లీలో కొన్ని గేమ్స్ ఉన్నాయి, మేము పారా అథ్లెట్లుగా పాల్గొంటూ ఉంటాం. సో మాకు అవకాశం లేకుండా పోయింది. ఆర్థికంగా కనీసం అక్కడ పోవడానికి కూడా మాకు డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడికి మన క్యూనిస్ ఆఫీస్ ఇక్కడ మన ఆఫీస్ కాడికి రావడం జరిగింది. వీళ్ళంతా పారా అథ్లెట్లు, మంచి ప్రతిభ ఉన్నది. కాకపోతుందంటే అన్నీ ఉన్న వాళ్ళకి అథ్లెటిక్స్లో పాల్గొంటారు. కాకపోతుందంటే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆ దివ్యాంగులకి స్పెషల్గా తర్వాత పారా ఒలింపిక్స్ కూడా జరుగుతుంటాయి. ఓకే, ఒలింపిక్స్తో పాటు పారా ఒలింపిక్స్ జరుగుతుంటాయి. వీళ్ళంతా పారా ఒలింపిక్ క్రీడాకారులు వీళ్ళంతా. అయితే సరే ప్రభుత్వం నుంచి కాస్త ప్రోత్సాహం అందాల్సిండే. సో దీప్తి జీవాంజీ లాగా వీళ్ళు కూడా వివిధ రంగాల్లో వివిధ స్పోర్ట్స్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వీళ్ళు చాలా మెడల్స్ కూడా వీళ్ళు సాధించడం జరిగింది. అయితే వీళ్ళకు ఢిల్లీలో ఉన్నటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి వీళ్ళు 5గురు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. 5గురా 4గురా? 5గురు హాజరు కావాల్సి. కనీసం రవాణా ఖర్చులకైనా మాకు ఎక్కడైనా సహాయం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు సాధించినటువంటి మెడల్స్, చాలా మెడల్స్ సాధించారు వాళ్ళు. చాలా మెడల్స్ వీళ్ళు అథ్లెటిక్స్లో నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడినారు వీళ్ళందరూ. సో వీళ్ళకి సంబంధించినటువంటి మెడల్స్ ఇవన్నీ ఇవి చాలా బరువున్నాయి. ఇవి మేము మోయలేము, మీరు మాత్రమే మోయగలుగుతారు ఇవి. అయితే వీళ్ళకి ఏదైనా సహాయం కావాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ సందర్భంగా నాకు తెలిసినటువంటి మిత్రుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అని కాదు కానీ ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా అందుబాటులో ఉండేటువంటి దగ్గర. అంటే నేను ఫోన్ చేయగానే అన్న వాళ్ళు వచ్చిరు, వాళ్ళకు సహాయం కావాలి, అక్కడ చిన్న పని ఉంది అని అంటే వెంటనే స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి తుంగతుర్తి రవి గారు, అన్న ఒకసారి రండి. ఆయనకు నేను సంప్రదించడం జరిగింది వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత. అన్న వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, కొంచెం ఏమన్నా అంటే నేను 10 నిమిషాల్లో వస్తున్నాను ఇక్కడికి రావడం జరిగింది. సో రవణ ఏమైనా సాయం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. సో ఆయన పెద్ద మనసు ఉన్నటువంటి నాయకుడు. సో ఆయన మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో రవణతో ఒకసారి మాట్లాడిపించి వాళ్ళ బాధలు తెలిపించి, సో రవణ చేతుల మీదుగా మీకు సాయం చేస్తారమ్మా. నేను చెప్పిన కొద్దిగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు అన్నట్టు మాట్లాడండి. చెప్పండి. మంచి యువజన నాయకుడు, తర్వాత నిజంగా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నాయకుడు. ఇక్కడ స్థానికంగానే ఉంటాడు. ఇక్కడ విద్యార్థి కూడా. తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ అన్న. మాకి మల్లన్న పిలిచి ఇట్లా స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు, వికలాంగులు, వాళ్ళకు కొంచెం మీకు తోచిన ఆర్థిక సాయం చేయండి అనేసి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ వచ్చాము. వీళ్ళని చూస్తే కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువ అనేసి మేము అనుకుంటూ ఉంటాము. ఇదే కాకుండా ఇంకేమన్నా ఉన్నా కానీ మీరు చెప్పండి. మీలాంటి వాళ్ళకి సాయం చేయడం మాకు దేవుడు ఇచ్చిన వరం అనేసి మేము అనుకుంటా ఉన్నాం. అది మల్లన్న రూపంలో ఇవ్వడం చాలా సంతోషం. క్యూ న్యూస్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక 60,000 ఇస్తున్నాను మీకు. ఒక 50,000 ఇప్పుడు ఇస్తున్నా. 60,000 60,000 ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్ అమ్మ అందరికీ. మన తెలంగాణకి మంచి పేరు తీసుకురావాలి. మిమ్మల్ని ప్రోత్సహించినందుకు మల్లన్నని మా లాంటి కూడా ఒక మంచి పేరు తీసుకురావాలి. సీఎం కప్లో ఓకే. రేవంత్ అన్న కూడా స్పోర్ట్స్ విషయంలో చాలా నిర్ణయాలు తీసుకుంటా మనకి పాలసీ రావడము, మాకు ఇంకా ఆడాలని ప్రోత్సాహం. మేము ఆయన వెరీ గుడ్. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలనేసి పని చేసిన వాళ్ళం. రేవంత్ అన్న గెలిచిన తర్వాత కూడా మంచి పనులు చేస్తూ ఉన్నారు. చాలా అందుబాటులో ఉన్నారు ప్రతి విషయంలో కూడా. యాక్చువల్లీ నేను 2021 నుంచి అథ్లెటిక్స్ నా మెడల్స్ సార్ ఇవి 12 మెడల్స్ 29 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్స్. వేరే స్టేట్లో ఏమవుతుందంటే నార్త్ కానీ వేరే స్టేట్ మన పక్కనున్న తమిళనాడు వాళ్ళు కూడా ఇట్లా మెడల్ కొట్టంగానే వాళ్ళకి ఇంత ప్రోత్సాహం రావడము, ఇన్సెంటివ్స్ రావడము, గోల్డ్ రాగానే 5 lakhs రావడము, ఆ ఇయర్ అంతా కంటిన్యూ ప్రాక్టీస్ చేయడం అట్లా అవుతుంది. మాకు 4 years నుంచి 0 సార్. ఇన్ని మెడల్స్ ఉన్నా 1 రూపీ రాలేదు సార్. కాకపోతే లాస్ట్ ఇయర్ నేను చెక్ రిపబ్లిక్ వెళ్ళొచ్చిన తర్వాత
తర్వాత స్పోర్ట్స్ డే రోజు నాకు 3 lakhs చెక్ అనౌన్స్ చేశారు సార్. Okay, ఫస్ట్ టైం అది. సో మాకు ఇప్పుడు హోప్ వచ్చింది. త్రీ ఇయర్స్ నుంచి నేషనల్స్ ఆడుతుంది సార్. ఇప్పుడు తనకి క్లాసిఫికేషన్ కోసం అని తనకి స్లాట్ బుక్ అయిందనమాట. ఆయన కూడా ఒకటి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. మన తెలంగాణ స్టేట్ని ఒక దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని అనేసి స్పోర్ట్స్ ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మీకైతే తెలుస్తుంది. ఇంకేమైనా ఉంటే కూడా వారి దృష్టికి మా డిసిసి వజ్రేష్ గారు ఉంటారు, వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి పై స్థాయికి కూడా తీసుకెళ్దాం. మీకు నమస్తే, నా పేరు వేణు, నేను పారాథ్లెటిక్ కోచ్ని. ఇతని పేరు రవికిరణ్. వీడు 4వ సంతానం. ఇతను వీళ్ళ అమ్మగారు వీడు వ్యవసాయం చేస్తారు. ఇతను లాంగ్ జంప్ అండ్ 200 meters ఈవెంట్ చేస్తాడు. ఇతను ఇప్పటికీ 5 నేషనల్స్లో 2 గోల్డ్ మెడల్స్ 3 బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. అండ్ తన పేరు కుడుమల లోకేశ్వరి. ఆమెకి రైట్ సైడ్ బాడీ పెరాలసిస్ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఒక ఆర్ఫాను, వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్డ్ అయ్యారు. ఆమె రీసెంట్గానే లాస్ట్ ఇయర్ రేవంత్ సారు గవర్నమెంట్ డిఎస్సి జాబ్ సాధించింది. ఆమె ఇప్పటివరకు 6 జాతీయ స్థాయి 2 అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మొత్తం 12 పథకాలు సాధించింది. ఇతని పేరు ఆకుల లోకేష్. వాళ్ళ నాన్నగారు వరంగల్లో పాన్ షాపు రన్ చేస్తారు. అతను జూనియర్ నేషనల్లో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈమె పేరు పెండ్యాల మమత. వీరు మొత్తం 6 సంతానం. ఈమె 6వ ఆమె. వీళ్ళ నాన్న అమ్మగారు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు. తను లాస్ట్ ఇయర్ జరిగిన సీఎం కప్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇప్పుడు మేమందరము మార్చి 8 నుండి 13 వరకు న్యూఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్కి సెలెక్ట్ అయ్యాము. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన క్యూ న్యూస్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సారీ, మాకు అడిగిన వెంటనే సార్ ద్వారా మాకు సహాయం అందించిన తుంగదుర్తి రవణ గారికి మా అందరి తరపున ద్రోణాచార్య పారా స్పోర్ట్స్ అకాడమీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వారికి ఎప్పుడు సదా రుణపడి ఉంటాము. ఆల్ ద బెస్ట్ అందరు కూడా. ఆల్ ద బెస్ట్. చూశారు కదా, అంటే మాట్లాడతారు. ఓకే, మొత్తం మీద అంటే అసలు యాక్చువల్గా ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి. ఒలింపిక్స్ జరిగితే మనకు చాలా తక్కువ పథకాలు వచ్చినాయి భారతదేశానికి. తర్వాత పారా ఒలింపిక్స్లో ఇప్పుడు ఈ మధ్యలో కావాల్సిన పథకాలు తీసుకొస్తున్నారు. అంటే సెలక్షన్ 19 పథకాలు, మొదటిసారి 19 పథకాలు ఒకటేసారి కదా, ఒక్కటేసారి 19 పథకాలు. అసలు యాక్చువల్గా మనకు ఏ ఒలింపిక్స్లో కూడా మామూలుగా ఒక 4 మెడల్స్ వచ్చిన సందర్భం కూడా లేదు. ఒక సంవత్సరానికి 4 మెడల్స్ వచ్చిన సందర్భంలో ఒక్కటి కూడా లేదు భారతదేశానికి మొత్తం టోటల్గా. కానీ పారా ఒలింపిక్స్లో మన క్రీడాకారులు నిజంగా కూడా దివ్యాంగులు కాదు, వాళ్ళు నిజంగా దివ్యమైనటువంటి అంగాలు ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా తెలియనటువంటి ఒక శక్తి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ శక్తిని చూపిస్తూ తర్వాత అరే మాకేం తక్కువ కాదు, బరాబర్ మేము ఈ సమాజంలో బరాబర్ మేము కొట్లాడతాం, తర్వాత ఏమైనా మేము సాధించగలగనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకు 100% అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం అండగా ఉండాలి, సమాజం అండగా ఉండాలి, మనం అందరం ఉండాలి. అయ్యో అని చెప్పేసి అనొద్దు వాళ్ళని. మేము ఉన్నాం బరాబర్, మనం అందరం కలిసి ప్రయాణిద్దామని చెప్పేసి అనాలి. కానీ అట్లా అని చెప్పేసి వాళ్ళని డిస్కరేజ్ చేయడం కదా. 100% మనము అందరం కలిసి విజయం సాధించాలి. నిజంగా కూడా ఆల్ ది బెస్ట్ మీకు. తప్పకుండా మీరు మెడల్స్ సాధించాలి.